అమ్మని పూర్తిగా చెప్పనివ్వాలి కదా నాన్న. యాక్చువల్లీ నేను ఫ్రీగా ఉన్నా సరే ఇలాంటి వాటికి రాలేను. నా కూతురు కాంచన వస్తుందిలేండి. కాదంబరి, నువ్వొచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ మా అమ్మాయి శ్రీమంతానికి కాంచనాని చచ్చినా పంపించకు. ఎందుకండి? మా సిస్టర్ ఎందుకు రాకూడదు? కారణమేంటో తెలియాలి కదా. మా సిస్టర్ కూడా తెలుసుకుంటుంది. పెళ్ళయి 5-6 ఏళ్లైనా కానీ మీ అక్కకి పిల్లలు కలగలేదు. జాతకంలో పిల్లలు పుట్టే అదృష్టం ఉందో లేదో కూడా తెలీదు. అదృష్టం లేని ఆడది శ్రీమంతానికొస్తే మా అమ్మాయికి ఏం మంచి జరుగుతుంది చెప్పండి? కారణం చెప్పమంటే మరీ కొట్టేసినట్టు చెప్తున్నారేంటి? చెప్పారు కదా, ఇంకా వెళ్ళండి. నువ్వు నీ కూతురు రానక్కర్లేదు గాని నీ కోడలు నీలవేణిని మాత్రం పంపించు కాదంబరి. అదేంటమ్మా అలా మాట్లాడతారు? నీకు బాగా పరిచయం ఉన్న నా భార్యని కూతురుని వదిలేసి మీకు ఎవరికీ పెద్దగా పరిచయం లేని నా కోడల్ని పంపించమంటున్నారు? మీ కోడలతో నాకు పరిచయం లేకపోయినా తన గురించి చాలా విన్నానన్నయ్య గారు. మీ కోడలు గొప్ప జాతకురాలు. తను మీ ఇంటి కోడలుగా అడుగుపెట్టి 6 నెలలు అయిందో లేదో అప్పుడే జనం మాట్లాడుకునేంత ఎదిగింది. ఆ అమ్మాయి హస్తవాసి కూడా మంచిది. తను వచ్చి నా కూతురు తల మీద 4 అక్షింతలు వేస్తే తనకు పుట్టబోయే బిడ్డ జీవితం బ్రహ్మాండంగా ఉంటుందని మా నమ్మకం. అదే గొడ్రాలైన మీ కాంచనొస్తే మాకేం ఉపయోగం చెప్పండి? మీకు నచ్చిన వాళ్ళని రమ్మన్నారు. నచ్చని విషయాలు ఇలా ముఖం మీద చెప్పేస్తే ఇలా మాట్లాడుతున్నందుకు ఏమనుకోవద్దన్నయ్య గారు. నీకు తెలుసు కదా కాదంబరి, నేను మొహమాటం లేకుండా మాట్లాడతానని. మీరు చెప్పింది అందరికీ స్పష్టంగా అర్థమైందంటే ఇక నీలవేణికి బొట్టు పెట్టి వెళ్ళండి. తను మీ అమ్మాయి శ్రీమంతానికి వస్తుంది. తప్పకుండా రావాలి నీలవేణి నువ్వు. అలాగే. ఇలా మొహమాటం లేకుండా మాట్లాడమని మరోలా అనుకోకండయ్యా. మా వాళ్ళు ఏమీ అనుకోరులేండి. మీరు కూర్చోండి, కాఫీ తెప్పిస్తాను. పర్వాలేదన్నయ్య గారు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలవాలి. వెళ్ళొస్తామన్నయ్య. మంచిదమ్మా. ఇప్పుడు నేను వెళ్ళి కాంచన్ ఓదార్చాలి. ఎలా ఉంటుందో ఏంటో. సీమంతమేమో కానీ నా అంతం అయిపోయేలా ఉంది. వీళ్ళు పేరంటానికి పిలవడం ఏమో కానీ బాల్య కిక్కుంది. అసలు వీళ్ళెందుకు వచ్చారు? ఎవరైనా ఇలా మాట్లాడతారా? కాంచన ఎంత బాధపడుంటుంది. జనాలంతే కాదంబరి, వాళ్ళని మనం ఆపలేము. అయినా ఏదైనా సమస్య ఉంటే హాస్పిటల్లో చూపించుకోవాలి. అంతేగాని వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారని ముఖం మార్చుకుంటే ఎలా?
నీలవేణి ఆగాగాగు వెయిట్ 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 నువ్వు ఒక్కదానివే కష్టపడితే ఎలా చెప్పు? పిలిస్తే సాయం చేసేవాళ్ళం కదా. దేనికి సార్? దేనికంటావేంటి? మంచి చీర అయితే కట్టుకున్నావు, గాజులు వేసుకోవాలి, కొంచెం పౌడర్ రాసుకోవాలి, ఇంకా చాలా చేసుకోవాల్సిన పనులున్నాయి. నేను హెల్ప్ చేస్తాను. మీరేం చేస్తారు సార్? ఈ తారక్ చేయలేని పనులు ఏమైనా ఉంటాయా? ఇవన్నీ బానే చెప్తారు, ఆఫీస్కి మాత్రం రారు. మీరు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, అవి మాత్రం చేయాలి. నిలవేణి ఎప్పుడు రావాలో ఎలా రావాలో నాకొక ఐడియా ఉంది. సరే కాని ముందు నీకు జడ వేస్తాను, తర్వాత నువ్వు రెడీ అవుదు గాని. అయ్యో వద్దు సార్. హే, ఎందుకొద్దు? మాట్లాడకుండా వచ్చి కూర్చో, జడ వెయ్యాల్సిందే.